పెట్టింది. ఆ నగదు బదిలీ ఇంతవరకు ఏ బదిలీ లేదు కనుక దాని మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఈ రోజుకు మాత్రం మనం ఈ డిమాండ్స్ మీద క్షుణ్ణంగా పరిశీలించాము. రాబోయే రోజుల్లో మనం ఈ డిమాండ్స్ని తెర మీదకు తీసుకుపోయి ప్రశ్నించి మన యొక్క హక్కులను, మన యొక్క సమాచారాన్ని, అలాగే మన కుటుంబ సంఘంలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించి మనం గుర్తించుకోవాల్సిన మన కేవైసీస్ కోరవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని అంతటికీ మన కుటుంబ యువ చైతన్యం సభ్యులందరూ నాకు వెన్నంటి ఉండాలని కోరుకుంటున్నాను. మీ సహకారం, ఈ చైతన్యమే, మీ బలగమే నాకు చైతన్యం ఇస్తుంది. కనుక మీలాంటి వాళ్ళందరూ ఉంటే కనుక రాబోయే రోజుల్లో కుటుంబ యువ చైతన్య సమితిని ముందుకు తీసుకుపోయి సమాజంలో ఒక గుర్తింపు, కుటుంబంగా అంటే కుటుంబాలను గుర్తింపు దిశగా తీసుకుపోతానని ఆశిస్తున్నాను. త్వరలో నేను అధ్యక్షుడై కూడా దాదాపు 8 నెలలు కావస్తుంది. అందుకనే ఒక 6 months కోసమైనా మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్లో ఇలాంటి క్షుణ్ణమైన అంశాలను పరిశీలన చేసి ఈ పరిశీలన దిశగా మనం ప్రయత్నించాలి. కనుక ఈరోజు జనరల్ బాడీ పెట్టడం జరిగింది. ఈ 8 సంవత్సరాల కాలంలో మీరు నా వంతు కృషితోటి, నాకు సహకారంతో, మీ యొక్క సహకారంతో నేను కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అది సర్పంచ్ సన్మానంగా అనుకోండి, దొడ్డికొండ విగ్రహం అనుకోండి, నా వంతు కృషిగా నేను చేశాను. దానికి మీ సహకారం కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీరు నాకు మరింత సహకారం చేకూర్చాలని, నా 2 ఏళ్ల పదవి కాలంలో మీరు ఇచ్చిన సలహా సూచనలతోటి, మీ యొక్క బలంతో, మీ యొక్క చైతన్యంతో నేను ముందుకు తీసుకుపోయి ఈ 2 సంవత్సరాల పీరియడ్లో నేను చాలా కృషి చేస్తానని, కేవైసీస్ను ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని కోరిక నాకుంది. మీరు కనుక నాకు సహకరిస్తే ఆ దిశగా నేను ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యాచరణ మీద మనం ఫ్యూచర్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం